కడప జిల్లా ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వ తీరుపై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వంలోని పలు శాఖల్లో లంచగొండితనం పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. లంచాలు ఇస్తే తప్ప పనులు జరగని పరిస్థితి నెలకొందని, కొంతమంది ఉద్యోగులు లంచాలను తమ హక్కుగా భావిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అవినీతి నిరోధక శాఖ అధికారుల తీరుపైన ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా 90% మంది ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. మరోవైపు ప్రొద్దుటూరులో గంజాయి విక్రయాలు, క్రికెట్ బెట్టింగ్లు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రజల్లోనే చైతన్యం, తిరుగుబాటు రావాలని పిలుపునిచ్చారు. సొంత పార్టీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు లంచగొండితనం విచ్చలవిడైపోయింది. ఒక అడ్డు అదుపు లేకుండా ఎవరికైనా చెప్పుకోకు ఏం చేసుకుంటామని మరి డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ పనులు చేయంపోమనే పరిస్థితిలో మాట్లాడే పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా మారుతుంది అనుకున్నాం కానీ అంత మారే పరిస్థితి అయితే ఇప్పుడు పెద్దగా ఏం కనపడడం లేదు. ప్రతి ఒక్క ప్రభుత్వ పనికి పోయిన ప్రతి ఒక్కడు డబ్బు చిన్న పెద్ద తేడా లేకుండా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఈ మధ్యకాలంలో గోపురం పంచాయతీ, కొత్తపల్లి పంచాయతీలో మన వీధులు ఊడ్చేదాని కోసం కొంతమంది ఉద్యోగస్తులు నియమించినారు. వాళ్ళకు 4 నెలల నుంచి శాలరీ ఇలే. వీళ్ళందరూ నెల దానికి సంబంధించిన ఉద్యోగస్తులు, దాంట్లో పనిచేసే వాళ్ళందరూ నెల జీతాలు తీసుకుంటారు కదా. వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని జ్ఞానం లేదు వాళ్ళకు. పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు, రోజు మనం పెంచి చేస్తున్నారు, కానీ వాళ్ళకి నెల జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉండబడినప్పటికీ కూడా గతంలో ఉండబడిన సెక్రటరీలు కానీ, సంబంధించిన అధికారులు కానీ, సంబంధించిన ప్రెసిడెంట్లు కానీ ఎవరు బాధ్యత తీసుకొని వాళ్ళకు జీతాలు వేయడం లేదు. 4 నెలలు కొత్తపల్లి పంచాయతీలో జీతాలు ఇవ్వాలా, 4 నెలలు గోపురం పంచాయతీలో కూడా జీతాలు ఇవ్వాలా. మరి ఇటువంటి పరిస్థితి విపరీతమైన లంచగొండితనం అంటే జీతాలు ఇవ్వాలనే దాంట్లో కూడా మనకేమన్నా వస్తుందనే ఆలోచన ఉంది అనే పరిస్థితి వచ్చింది.